హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఫాలిక్యులర్ స్టడీ గురించి తెలుసుకుందాము. సో నార్మల్గా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ గురించి ట్రై చేస్తున్నారో అప్పుడు చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఏ టైంలో కలిసి ఉండాలి, ఏ టైంలో కలిసి ఉంటే సక్సెస్ అనేది మాకు బెటర్గా ఉంటుంది అని అడుగుతారనమాట. సో దీనికి మనకు యాక్యురేట్గా తెలియాలి అంటే ఆడవారికి స్కాన్స్ అనేది చేసినప్పుడే మనకి పర్టిక్యులర్గా ఎగ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో దాన్నే మనము ఈ సిరీస్ ఆఫ్ స్కాన్స్ని ఫాలిక్యులర్ స్టడీ అన్నట్టుగా అంటాం. అండ్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది అన్నట్టుగా మనం అందరికీ అర్థం కావడానికి వాడుక భాషలో ఎగ్ అన్నట్టుగా చెప్తాం. బట్ టెక్నికల్గా మనం చూసుకుంటే ఎగ్ అనేది మనకు ఎటువంటి స్కాన్లో అనేది కనపడదనమాట. ఎగ్ బయట లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫాలికల్ అంటాం. సో ఆ ఫాలికల్ అనేది పెరిగి ఒకరోజు రిలీజ్ అవుతుంది. సో ఇన్నాళ్ళుగా పెరిగిన ఫాలికల్ మనకి ఈరోజు కనబడడం లేదు అంటే అది రిలీజ్ అయింది, రప్చర్ అయింది అన్నట్టుగా అర్థం చేసుకుంటాం. అది రప్చర్ అయినప్పుడు దాని లోపల కంటెంట్స్ అనేవి బయటకు వస్తాయి. సో దాన్నే మనము ఎగ్ రిలీజ్ అయింది అన్నట్టుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. సో ఇదే ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఫస్ట్ మనము ఎప్పుడు స్కాన్ చేసుకోవాలి, రెండో రోజు అనేది డేట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఆర్ ఎల్స్ థర్డ్ డే కూడా స్కాన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇది ఒక బేస్ లైన్ స్కాన్. ఎందుకు ఆ రోజు స్కాన్ చేస్తున్నాము? అండాశయంలో ఏమన్నా సిస్ట్ లాగా ఉందా, లాస్ట్ మంత్ ఏదైనా ఫాలికల్ అనేది రిలీజ్ కాకుండా ఉన్నప్పుడు అది సిస్ట్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో రెండో రోజు అదేమైనా ఉందా అనేది చూడడానికి. ఎందుకు మనం అది చూస్తున్నాము? ఎందుకంటే సడన్గా మనము ఒక 7th or 8th డే స్కాన్ చేసినప్పుడు ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ కనపడుతుంది. అంటే ఇది ఎగ్ పెరిగిందా లేకపోతే ఏమైనా సిస్టా అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికే రెండో రోజు స్కాన్ చేస్తున్నాం. అంటే ఎగ్ పెరుగుతుంది అంటే ఏమవుతుంది, రెండో రోజు మనకు ఎటువంటి డామినెంట్ ఫాలికల్ అంటే ఏది పెరిగి ఉండదన్నమాట. పీరియడ్ వచ్చినప్పటి నుంచి కొంచెం డైలీ అట్లీస్ట్ ఒక 2 mm అట్లా పెరిగి అరౌండ్ ఓవ్యులేషన్ టైంకి వచ్చేసి ఈ ఫాలికల్ అనేది అరౌండ్ 17 to 20 mm సైజ్లో అవుతుందన్నమాట. సో ఇది మనము సడన్గా ఒకరోజు చూసినామంటే అది ఫాలికలా లేకపోతే సిస్టా అనేది డిఫరెన్స్ అనేది తెలుసుకోవడానికే రెండో రోజు స్కాన్ అనేది చేస్తున్నాం. సో ఈ స్కాన్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి మెడికేషన్ ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా న్యాచురల్గా ట్రై చేస్తున్నా కానీ నెక్స్ట్ స్కాన్ అనేది అరౌండ్ 7th or 8th డే చేస్తాం. చేసిన తర్వాత గ్రోత్ పట్టి మళ్ళీ వాళ్ళని ఎప్పుడు రమ్మనాలి అనేది చూసుకుంటాం. సో ఈ స్కాన్ చేస్తున్నప్పుడు ఫాలికల్తో పాటు మనం ఇంకో పారామీటర్ ఏం చూస్తామంటే, గర్భాశయంలో ఎండోమెట్రియల్ లేయర్ థిక్నెస్ ఎంత ఉంది అనేది కూడా ట్రాక్ చేస్తాం. సో బాగా డెవలప్ అవుతుంది అంటే ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. అంటే ఫాలికల్ అనేది బాగా డెవలప్ అయినప్పుడు ఎండోమెట్రియం కూడా డెవలప్ అవ్వాలి. ఏదైనా కానీ ఫాస్ట్గా ఉంది, స్లోగా ఉంది అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటాం అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు అంటే ఎగ్ అనేది ప్రాపర్గా పెరిగినప్పుడు ఎండోమెట్రియం అనేది కూడా సైమల్టేనియస్గా పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ ఫాలికల్ వచ్చేసింది, 17 to 20 mm సైజ్ మధ్యలో ఉంది అంటే ఎండోమెట్రియం కూడా 7 to 10 mm మధ్యలో ఉండాలి. అలా ఉండి మంచి ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉంది, బ్లడ్ సప్లై కూడా బాగుంది అంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా ఫాలిక్యులర్ స్టడీ అనేది మనం చేసుకున్నప్పుడు మేజర్గా ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే, ఈ మధ్యకాలంలో కపుల్ అనేది ఎప్పుడైతే వేరే వేరే సిటీస్లో ఉంటున్నారో వాళ్ళకి మొత్తం మంత్ అంతా ఒక్క దగ్గర ఉండడం పాసిబిలిటీ అనేది లేదు, ఓన్లీ ఫ్యూ డేసే కలవగలరు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఫాలిక్యులర్ స్టడీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో అటువంటి సమయంలో వాళ్ళు కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది హయ్యర్ సైడ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఫాలిక్యులర్ స్టడీ కాకుండా వేరే ఏం మెథడ్స్ ఉంటాయి ఓవ్యులేషన్ని డిటెక్ట్ చేయడానికి అనేది నెక్స్ట్. సో ఓవ్యులేషన్ డిటెక్ట్ చేసుకోవడానికి ఫాలిక్యులర్ స్టడీయే కాకుండా నార్మల్గా బాడీలో కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి సైన్స్ అంటే, ఓవ్యులేషన్ టైం దగ్గరికి వచ్చినప్పుడు సర్వైకల్ మ్యూకస్ అనేది అంటే తెల్లబట్ట అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. అది జిగటలాగా ఉంటుంది, మ్యూకాయిడ్ కన్సిస్టెన్సీ. అది మీరు స్ట్రెచ్ చేస్తే సాగుతూనే ఉంటుంది, ఈజీగా బ్రేక్ అవ్వదు. సో అలాంటి కన్సిస్టెన్సీ ఉన్న మీకు డిశ్చార్జ్ అనేది అవుతుంది అంటే ఓవ్యులేషన్ టైంకి దగ్గరున్నారు అని అర్థం. ఒకవేళ ఈ డిశ్చార్జ్ అనేది తగ్గిపోయింది,
కొంచెం కొంచెమే అవుతుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది అంటే ఆల్రెడీ ఓవ్యులేషన్ అయిపోయింది అని అర్థం అనమాట. ఎందుకంటే ఓవ్యులేషన్ అయిపోయాక ప్రోజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రోజెస్ట్రాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో అయ్యే వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ఈ థిక్ కన్సిస్టెన్సీతోని ఉంటుంది. సో ఇలా ఒకటి మనము మ్యూకస్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి LH కిట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో. ఈ టెస్ట్ అనేది చేసుకున్నప్పుడు ఓవ్యులేషన్ టైంకి దగ్గరకు వచ్చినప్పుడు ఆ LH టెస్ట్లో కూడా పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. బట్ ఈ టెస్ట్ ఏంటి అంటే బాడీలో LH హార్మోన్ ఉన్నంత కాలం మనకి టెస్ట్ పాజిటివ్ అనేది చూపిస్తుంది. సో ఈ టెస్ట్ అనేది మనకి అంత యాక్యురేట్ అనేది కాదు. మనకి మోస్ట్ యాక్యురేట్ థింగ్ అంటే ఫాలిక్యులర్ స్టడీ. ఎందుకంటే మనం డైరెక్ట్గా చూస్తున్నాం ఫాలికల్ ఎలా పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రాపర్గా ట్రాక్ చేసుకుంటున్నాం. అందుకు దీనికి మనకి యాక్యురసీ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో న్యాచురల్గా ట్రై చేయాలి అన్నప్పుడు అండ్ మీరు విత్ ఆర్ వితౌట్ మెడికేషన్ మెయిన్గా ఎగ్ డెవలప్మెంట్ని ట్రాక్ చేసుకోవడానికి చేసేదే ఈ ఫాలిక్యులర్ స్టడీ. సో నార్మల్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళన్నా కానీ ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవచ్చు. లేదు మీరు చాలా దూరంలో ఉన్నారు, అక్కడ మీరు డాక్టర్ అనేది అవైలబుల్ లేదు, బట్ స్టిల్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారంటే డయాగ్నోస్టిక్ సెంటర్లోనైనా కానీ స్కాన్స్ అనేది మీరు అడిగినప్పుడు ఫాలిక్యులర్ స్టడీ చేయండి అంటే ఇలా మీరు ఫాలిక్యులర్ స్టడీ చేసుకున్నప్పుడు మీకు ఆ బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ పర్టిక్యులర్గా టైం అనేది తెలుస్తుంది. ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా హయ్యర్ సైడ్ ఉంటాయండి. థ్యాంక్ యూ.